ప్రభునందు మిక్కిలి ప్రియులైన మీ అందరికీ కూడా నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఈరోజు ఈ లైవ్ బ్రాడ్కాస్ట్ ద్వారా వింటున్న మీ అందరికీ కూడా హ్యాపీ ఫాదర్స్ డే. ప్రియులారా, మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించిన గాక. మీ బిడ్డలను, అలాగే మీ ఉద్యోగాలను, వ్యాపారాలను మిక్కిలి సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈరోజు ఒక ప్రత్యేకమైన వాక్యపు అనుభవముతో మీ మధ్యకు పరిశుద్ధాత్మదేవుడు నన్ను నడిపిస్తున్నాడు. చాలా జాగ్రత్తగా వినండి. వీలైనంత మట్టుకు ఈ సందేశాన్ని మీ పిల్లలకు, అలాగే మీ స్నేహితులకు ఫార్వర్డ్ చేయండి. వాళ్ళు కూడా వింటారు, దీవించబడతారు. వాళ్ళ జీవితాలు కూడా కట్టుకోవడానికి వాళ్ళకి దేవుని మాటలు, దేవుని సందేశం ఎంతైనా ఉపయోగపడుతుంది. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి లూకా సువార్త 16వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. యాక్చువల్గా 19వ వచనం నుంచి 31వ వచనం వరకు చదువుకోవాలి. అది ఆ కాంటెక్స్ట్ నేను వివరిస్తాను. కానీ 28వ మాట నేను చదివి మీకు వినిపించి తదుపరి కార్యక్రమంలోనికి ముందుకు వెళ్దాం. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వాని పంపవలనని నిన్ను వేడుకొనుచున్నానెను. హల్లెలూయా. కొద్దిగా లోతైన అనుభవాలు ఉంటాయి, కొంచెం ఘాటైన మాటలు ఉంటే గనుక దయతో అర్థం చేసుకోండి. ప్రియులారా, ఒక వ్యక్తి, ఈ వ్యక్తి కోసం నేను చెప్తా. ఈయన ధనవంతుడు. ఈయనేంటంట, ధనవంతుడు ఒకడుండెను. ఆయన పేరు, ఆయన ఊరు, ఆయన పేరు మనకి తెలియదు. ఆయన పేరు ఇందులో రాయబడలేదు. కానీ కొందరు పేర్లు రాశారు. ధనవంతుడైన జక్కయ్య అని, జక్కయ్య గురించి, జక్కయ్య పేరు రాశాడు. ధనవంతుడైన జక్కయ్య కోసం రాశాడు. అలాగే మరి కొందరు ధనవంతులైనప్పటికీ కూడా వాళ్ళ పేరు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మెన్షన్ చేయలేదు. అయితే ఈయన దగ్గర ఒక దరిద్రుడు కూడా ఉన్నాడు. ఆయన పేరు లాజరు. అయితే ఈ లాజరు కురుపులతో, వ్యాధితో బాధపడుతూ, బీదరికముతో బాధపడుతూ, ఆ ధనవంతుడి ఇంటి దగ్గర ఆయన ఏమైనా ఇస్తే గనక ఆయన ఇచ్చిన దానితో తిని బ్రతికేటటువంటి ఒక దరిద్రమైన స్థితిలో ఆయన ఉన్నాడు. వాస్తవానికి ఆయన ఆ కురుపులు, కుక్కలు కూడా నాకేవంట. ఎవరివి? ఈ దరిద్రుడు, ఈ బీదవాడు, ఈ లాజరు అను పేరు గల ఆ వ్యాధిగ్రస్తుడు, ఆ బీదవాడికి కురుపులు ఉంటే అవి కుక్కలు వచ్చి నాకేవి. అంత దరిద్రమైన స్థితిలో ఆయన ఉన్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ లాజరు, ఐఎమ్ టాకింగ్ అబౌట్, గ్రీటింగ్స్ సిస్టర్ సైమా దాస్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ us. దిస్ is totally Telugu service and the message in Telugu, and I don't speak Hindi fluently, but I can speak English. But thanks for sending me your messages as an encouragement all the time. We are praying for you, for your family and your ministry in Orissa. And I must speak in Telugu now.
Sometimes, if God allows me to speak to your family, we can make a Zoom call or a video call to speak to your family the Word of God. Thanks for joining and listening. However, if you could understand Telugu language, please enjoy God's message. అయితే ప్రియులారా, ఈ లాజరు చనిపోయాడు, ఆ ధనవంతుడు చనిపోయాడు. ఈ బీదవాడు చచ్చిపోతే పరలోకంలో నుండి దేవదూతలు వచ్చి ఆ చనిపోయినటువంటి బీదవాడిని తీసుకెళ్ళిపోయి, కానీ ఈ ధనవంతుడు చచ్చిపోయిన తర్వాత దేవదూతలు ఆ ధనవంతుడిని తీసుకోవడానికి రాలేదు. ఇద్దరూ పాతి పెట్టబడ్డారు. థ్యాంక్ యూ, యువర్ వెల్కమ్. ఇద్దరూ పాతి పెట్టబడ్డారు, ఇద్దరూ సమాధి చేయబడ్డారు. కానీ ఇక్కడ వాళ్ళు చనిపోయిన తర్వాత ఈ ఇద్దరి జీవితాల్లో వాళ్ళ అనుభవాలు అనేవి చాలా విభిన్నంగా, విచిత్రంగా మనకి కనబడుతున్నాయి. ఈ బీదవాడైన ధనవంతుడేమో అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనుగోబడ్డాడు. అంటే మనం ఇక్కడ సింపుల్గా చెప్పుకోవాలంటే గనక, వాడికి రక్షణ అనుభవము భూలోకం మీద కలిగి రక్షణ పొందుకున్న వారు దేవుని యొక్క రాజ్యానికి వారసులవుతున్నట్టుగా, వాడు చక్కని సంతోషకరమైన ఆహ్లాదకరమైన తన ఆత్మకు నెమ్మది కలిగించే ప్రదేశానికి, రాజ్యానికి దేవదూతలు తీసుకెళ్ళిపోయారు. దేవుడున్న రాజ్యానికి తీసుకెళ్ళిపోయారు. కానీ ఈ ధనవంతుడు అలాగూ నెమ్మది కలిగించే దేశానికి, సంతోషము కలిగించే దేశానికి, నెమ్మది కలిగిన రాజ్యానికి వెళ్ళిపోలేదు, తీసుకోపోబడలేదు. వీడికి వేదనకరమైన స్థలానికి నెట్టివేయబడ్డాడు వీడు. అక్కడ చెప్తున్నది 28వ వచనంలో, వేదనకరమైన, ఐఎమ్ స్పీకింగ్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ లూక్ చాప్టర్ 16 verses 14 to 31. Especially the rich man went into a place where is called the fiery place, the place of punishment, eternal punishment. Into the hell. So he was asking to his father in that punishment place after his death. Hallelujah. Oh my God, then you have the translation there. Thanks, brother Telugu. Please explain to your wife. Thanks for watching. So ఈ బీదవాడు చనిపోయిన తర్వాత ఈ బీదవాడు దేవుని రాజ్యానికి కొనుక్కోబడ్డాడు. ఈ ధనవంతుడు వేదనకరమైన స్థలానికి కొనుక్కోబడ్డాడు. అక్కడ తండ్రిని వేడుకుంటున్నాడు. ఏమండి, బ్రతికుండగా ఆయన బీదరికాన్ని అనుభవించినా సరే లాజరు వాడు నెమ్మది కలిగిన దేశములో ఉన్నాడు. ఇప్పుడు ఈ ధనవంతుడు ఇష్టానుసారంగా బ్రతికి వేదనకరమైన స్థలానికి వెళ్ళినప్పుడు తండ్రిని వేడుకుంటే ఆ ప్రార్థన కానీ, లేకపోతే ఆ మనవి కానీ, ఆ రిక్వెస్ట్ కానీ తండ్రి వినలేదు, విన్న దానిని అంగీకరించలేదు. ఎందుకు అంటే ఆయన అలాగ రిక్వెస్ట్ చేసినప్పుడు ఒక మాట చెప్తాడు తండ్రి. అక్కడ
ఏంటడా ఏం చెప్తున్నాడు? 25వ వచనంలో చెప్తున్నాడు, అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు అక్కడ యాతన పడుచున్నావు. నేను చెప్పే మాట ఏంటంటే, ప్రియులారా, దేవుడు ధనిక స్థితిని ఇచ్చాడు. దేవునికి మహిమ, దేవునికి ఘనత. అలాగే ఎవరికైనా డబ్బులు లేనంత మాత్రాన పరలోకం దొరకదు అని ఎప్పుడు భావించకండి. మనకు పరలోకం అనేది మనకున్నటువంటి డబ్బు మీద, ధనము మీద, ధనిక స్థితి మీద, బాహ్య స్థితి మీద, లేకపోతే మనకున్న సౌందర్య స్థితి మీద, లేకపోతే మనకున్నటువంటి కులము మీద, లేకపోతే మతము మీద ఆధారపడి ఉండదు. మనకు పరలోకం కావాలంటే మనము రక్షణ పొందుకున్నామా లేదా అన్నదే ప్రధానంగా దేవుడు చూస్తాడు. కానీ బీదవాడైనంత మాత్రాన, ధనికుడైనంత మాత్రాన అక్కడ పరలోక రాజ్యములో చోటు దొరికేస్తుంది అని అనుకోవడం చాలా తప్పు, పొరపాటు. అయితే ఇక్కడ నేను గమనించిన మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన ఒక జ్ఞానం ఏంటంటే, ప్రత్యక్షత ఏంటంటే, ఈ ధనవంతుడికి ధనం ఉన్నప్పుడు ఆయన తన జీవిత కాలమంతా కూడా ఆయన ఏం చేశాడు అంటే, తనకిష్టం వచ్చినట్టుగా జీవించాడు. ఇది అంటే ఆయన జీవితం అంతా కూడా తన జీవిత కాలాన్ని వ్యర్థం చేసుకొని బ్రతికాడు. దేవుని కోసం కానీ, దేవుని కొరకు కానీ, దేవుని యందు కానీ, దేవుని మహిమ కొరకు తను జీవించలేకపోయాడు. ఇది తన జీవితంలో గొప్ప నష్టముగాను, గొప్ప శాపముగాను మారిపోయింది. ఇక్కడ మనం గమనించుకోవాలి, డబ్బు ఎంత విలువైనదో, మనిషి ప్రాణం ఎంత విలువైనదో, మనిషికి దేవుడిచ్చే జీవిత కాలము కూడా విలువైనదే. I mean, time is precious along with the money and the life. ప్రాణము విలువైనది, డబ్బులు విలువైనవి, అలాగే సమయము కూడా విలువైనదే. టైమ్ ఈజ్ ప్రీషియస్. కాబట్టి వీ హ్యావ్ టు యూజ్ అవర్ టైమ్, వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ అవర్ టైమ్ wisely for the namesake of God. దేవుని మహిమ కొరకు, దేవుని ఘనత కొరకు, దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలాన్ని వినియోగించుకోవాలి. సమయాన్ని ఖచ్చితంగా విలువ కలిగినదిగా గుర్తించి సమయపు విలువలు మనము పాటించాల్సిన వారమై ఉన్నాం. బ్రతికొండగా ఇష్టం వచ్చినట్టుగా కావలసిందంతా తిన్నాడు, చక్కని వస్త్రాలు వేసుకున్నాడు, విలువైన నారబట్టలు, అలాగే సన్నపు నార వస్త్రాలు, ఊదా రంగు వస్త్రాలు వేసుకొని చక్కగా బ్రతికాడు. బహుగా సుఖపడ్డాడు, బహుగా సుఖపడ్డాడు. He lived with so many pleasures. He wore costly clothes, garments. That's not a bad thing, but he did not use his time wisely, and he did not spend his time for God, for eternity. అది వాడు, ఆ బీదవాడు ఆకలిగా ఉన్న, ఆహారం లేకపోయినా దేవుణ్ణి కలిగి ఉన్నాడు, రక్షణ కలిగి ఉన్నాడు, దైవికంగా వాడు జీవించాడు. వాడి ప్రాణానికి సుఖమే లేదు. యాక్చువల్గా చెప్పాలంటే వాడి ప్రాణానికి సుఖమే లేదు. శరీరానికి వ్యాధి ఉంది,
సంపద లేదు, సొమ్ములు లేవు, కానీ తన సోల్కి, తన ఆత్మకి రక్షణ ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు బ్రతికావయ్యా, నీ ఇష్టం వచ్చినట్టుగా బ్రతికావు భూమి మీద. నీకు ఇష్టం వచ్చినట్టు నీకు ఏ డ్రెస్ అయితే ఆ డ్రెస్ కొనుక్కున్నావు, ఏ బట్టలకు వస్తే ఆ బట్టలు కొనుక్కున్నావు, ఏ భోజనంకి వస్తే ఆ భోజనం కొనుక్కున్నావు, ఎవరు కావలిస్తే వాళ్ళ దగ్గరికి పోయి నీ సుఖాన్ని నువ్వు పంచుకున్నావు. కాబట్టి అలాగ బ్రతికినందుకు నీకు ఈ నెమ్మది కలిగిన దేశాన్ని నువ్వు భూమి మీద నీకు సమయం ఉండగానే నువ్వు ఈ రాజ్యాన్ని గుర్తించలేకపోయావు. ఈ రాజ్యములోనికి రావటానికి నీ దగ్గరున్న ఆ బీదవాడే అనేక సార్లు నీతో మాట్లాడి ఉండొచ్చు. అందుకోసం అంటాడు కదా, వాణ్ణి పంపించమని అడుగుతున్నాడు. నీకు చెప్పాడు, దేవుడి గురించి చెప్పాడు, యేసు గురించి చెప్పాడు, రక్షణ గురించి చెప్పాడు, పరలోక రాజ్యం గురించి చెప్పాడు, దేవుని రాజ్యం కోసం చెప్పాడు, పాప క్షమాపణ కోసం చెప్పాడు, పరిశుద్ధత కోసం చెప్పాడు, అపరాధాలు ఎలాగ పోగొట్టుకోవాలో చెప్పాడు. నాయనా ఎందుకు ఇలాగ డబ్బు తగలేడతావు, ఎందుకు ఇలాగా నీ శరీరాన్ని పాడు చేసుకుంటావు, కుటుంబాన్ని పాడు చేసుకుంటావు. డబ్బు కలిగితే మంచిదే, కానీ ఇలా సుఖపడ్డం మాత్రం చాలా తప్పు అని వాడు చెప్పు ఉంటాడు. వాడి మాట ఏ రోజు నువ్వు వినలేదు. నీ ఇష్టాన్ని నెరవేర్చుకున్నావు, దేవుడి ఇష్టాన్ని. కానీ వీడు కష్టపడ్డాడు, అయినా నాకు ఇష్టంగా బతికాడు. నువ్వు సుఖపడ్డావు, నన్ను కష్టపెట్టావు. ఇది ఒక్కటే గుర్తుంచుకో అని అంటే, అప్పుడు వాడంటాడు, ప్రభువా, తండ్రి, ఇదిగో నాకు దాహమేస్తుంది, నా యందు కనికరపడు చెప్తున్నాడు కదా 24వ వచనంలో. తండ్రివైన అబ్రహామా, చూడండి, అప్పుడు అతడు 23వ వచనం, అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును, అప్పుడు కన్నులు తెరిచాడండి, అప్పుడు బలు వెలిగింది, అప్పుడు చూస్తున్నాడు, దేవుణ్ణి చూస్తున్నాడు. ఇదిగో దరిద్రుడిగా బతికిన, తన దగ్గర పని చేసుకున్న ఆ దరిద్రుడిని, ఆ లాజరు స్థితిని చూస్తున్నాడు. అప్పుడు కనిపించింది వీడికి, అప్పుడు అనిపించింది వీడికి, ఇదిగో బాబు, నేను ఇక్కడ బాధపడుతున్నానయ్యా, దాహంగా ఉంది నాయనా. కనీసం అదిగో ఆ లాజరు వ్రేలు నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజర్ని పంపించు నా దగ్గరికి. వాడు నీ దగ్గర ఎన్ని రోజులు బ్రతికాడు, వాడు నీ దగ్గర ఎన్ని రోజులు ఉన్నాడు. వాడిని బేదోడుగానే, కూలోడుగానే, కులం తక్కువడుగానే చూసావే తప్ప ఏ రోజైనా వాడి మాటని గౌరవించినావా? ఏ రోజైనా గౌరవించావా? ఇప్పుడేమో వాడిని పంపించాలా నీ దగ్గరికి? వాడు భూలోకంలో ఉండి కొన్ని మాటలు చెప్పుంటాడా నీకు? ఇప్పుడు వాడి చేతి వేలు నీకు చల్లారుస్తుందా? ఏమండి చెప్పనా, ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది కొంచెం ఘాటుగా ఉంటుందని ముందే చెప్పాను మీకు. ఆయన కురుపుల్ని ఈ భూమి మీద కుక్కలు నాకినట్టుగా ఇప్పుడు వాడి చెయ్యి అంత శుభ్రంగా ఉంది. పరలోక రాజ్యంలో జబ్బులు ఉండవు, ఈ భూమి మీదే జబ్బులు, ఈ వ్యాధులు, ఈ రోగాలు ఈ భూమి మీద మాత్రమే ఉంటాయి తప్ప పరలోక రాజ్యంలో వ్యాధులు ఉండవు. ఒకవేళ ఎవరైనా క్యాన్సర్తో చనిపోతే, టీబీతో చచ్చిపోతే, కిడ్నీ జబ్బులతో చచ్చిపోతే, వివిధ రకాల జబ్బులతో చచ్చిపోతే, గుండె జబ్బుతో చచ్చిపోతే, ఇంకా రకరకాల జబ్బులతో చచ్చిపోతే గనుక అక్కడ జబ్బులు ఉండవు. ఎందుకు అంటే శరీరానికే జబ్బులు తప్ప ఆత్మకి మాత్రము జబ్బు లేదు. ఇక్కడ కాలు విరిగిపోయి, ఇక్కడ చేతులు విరిగిపోయి, కొన్ని అవయవాలు కోల్పోతే గనక
అక్కడ అవయవాలతో, అంటే అవయవాలు లేకున్నా మాత్రం నీవు ఉండవు. ఎందుకంటే అక్కడ కుంటోలు గుడ్డోలు అనే పరిస్థితే ఉండదు. నీ ఆత్మకు కుంటితనం లేదు, నీ ఆత్మకు అంధత్వం లేదు. నీ ఆత్మ నువ్వెలాగున్నావో అలాగే అక్కడ చక్కగా ఉంటుంది, నెమ్మది పొందుకుంటుంది. కానీ ఆత్మకు శిక్ష కూడా ఉంటుంది. అది నరకం, వేదనకరమైన స్థలం, అగ్నిగుండం. ఈ భూమి మీద దేవుడిచ్చిన జీవిత కాలాన్ని చక్కగా, సమయాన్ని చక్కగా మనం ఉపయోగించుకుంటే గనుక ఆ సమయము మనకి ఆ రక్షణ దొరికితే గనుక ఆ సమయం మనం రక్షణ కొరకు, ప్రభు కొరకు, దేవుని రాజ్యం కొరకు, పరలోకం కొరకు, పరిశుద్ధత కొరకు, సువార్త కొరకు మనం ఉపయోగించుకుంటే అది మన జీవితంలో ఎంతైనా మేలు చేసి నెమ్మది గల దేశానికి నడిపిస్తుంది. ఇక్కడ ఇప్పుడు ఆ లాజరు చేతిని తన నాలుక మీద పెడితే ఆ కుక్కలు నాలుగుతో ఎలాగ నాకాయో, ఆ కుక్కలు నాలుగుతో ఎలాగైతే తన కురుపుల్ని, చేతుల్ని, కాళ్ళని, శరీరాన్ని నాకాయో అలాగ నాకడానికి ప్రయత్నం చేస్తున్నాడు గురువు గారు అక్కడ. అంటే ఆ వేదనకరమైన దేశము కుక్క జీవితం కన్నా దౌర్భాగ్యంగా ఉంటారు. తెలుసా? అందుకోసమే యూజ్ యువర్ టైం వైజ్లీ. మై ఫ్రెండ్స్, చేతులెత్తి నమస్కారం పెట్టి చెప్తున్నాను, ఏ ఊరిలో ఉన్నారో, ఏ వారిలో ఉన్నారో, లేకపోతే ఇది రికార్డింగ్ అయ్యాక ఏ అన్య కుటుంబం వింటుందో, దయచేసి మీ సమయాన్ని వృధా చేయకన్నా, ఈరోజు నేను సమయపు విలువ చెప్తాను. ఆ ధనవంతుడి సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాడు, ధనాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాడు, జీవితాన్ని చక్కగా ఉపయోగించుకోలేకపోయాడు. చనిపోయిన తర్వాత, పాతాళానికి పోయిన తర్వాత, వేదనకరమైన ప్రదేశానికి పోయిన తర్వాత దాహం అంటున్నాడు, వేదన అంటున్నాడు. ఈ అగ్ని ఎక్కడ చెప్తున్నాడు కదా, ఇంకా ఈ అగ్నికి నాకు ఇబ్బందిగా ఉంది, అందుకు అబ్రహాం కుమారుని చేసి నువ్వు యాత్ర ఇంత. అంతేకాక ఇక్కడి నుండి మీ యొద్దకు చూసారా ఏమంటాడంటే వేదనకరమైన స్థలానికి, వేదనకరమైన స్థలానికి నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, అగ్ని జ్వాలలు, ఫ్లేమ్స్ ఆఫ్ ఫైర్. చూసారా అక్కడ అగ్ని జ్వాల. నో పీస్, దేర్ షాల్ బి నో పీస్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ eternal punishment or in the hell, where there shall be continually the flames of fire that punish your soul. కాబట్టి ప్రియులారా, మనము ఏం చేయాలి అంటే చాలా జాగ్రత్త వహించాలి. చాలా జాగ్రత్త వహించి ఏం చేయాలంటే అప్పుడు అడుగుతాడు, అప్పుడు దేవుడు చెప్తాడు, ఇక్కడ నువ్వు యాతన పడితే యాతన పడు, నువ్వు భూమి మీద బ్రతకుండగా నిన్ను ప్రేమించాను, నిన్ను దీవించాను, నిన్ను ధనికుడిగా చేశాను, నాదే భూమి, నీ దగ్గర ఉన్న డబ్బు నాదే, నీ దగ్గర ఉన్న నువ్వు వేసుకున్న వస్త్రాలు నాదే, నేను ఇచ్చే డబ్బులతోనే కొనుక్కున్నావు, నేను ఇచ్చే డబ్బులతోనే నువ్వు సుఖపడ్డావు. నువ్వు అది గుర్తించలేదు, కాబట్టి నేను ఇప్పుడు, నువ్వు నా కుమారుడివే, అప్పుడు నరకంలో ఉన్నా నువ్వు నా కుమారుడివే, నేను దాన్ని ఒప్పుకుంటాను. కానీ నువ్వు నన్ను ఒప్పుకోలేదు భూమి మీద. నా కుమారుడు అయినంత మాత్రాన నేను నిన్ను ఆ నరకం నుంచి ఇప్పుడు రమ్మంటే, ఇప్పుడు తెమ్మంటే, వీడిని పంపమంటే, నన్ను పంపమంటే నేను రావడానికి అవదు, వీడు రావడానికి అవదు, నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి కూడా అవదు. మధ్యలో మహా అగాధమే ఉందయ్యా, మధ్యలో మహా అగాధం ఉంది.
నేను లాజర్ని పంపలేను, నేను రాలేను, అలాగని నిన్ను కూడా అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురాలేను. నువ్వు ఇక్కడికి రావాలి అంటే ఈ ఈ నన్ను కరుణించని వేడుకుంటున్నావు కదా. చెప్తున్నా, నన్ను కరుణించి నా యందు కనికరపడి చెప్తున్నాడు కదా. నా తండ్రి అయిన అబ్రహామా, 24వ వచనం, తండ్రి అయిన అబ్రహామా నా యందు కనికరపడు, నా యందు కనికరపడు. హ్యావ్ మెర్సీ ఆన్ మీ ఫాదర్, హ్యావ్ మెర్సీ. నేను చెప్పనా, ఇది నేను చెప్పనా? ఒక కుష్ఠరోగి భూమి మీద బ్రతికినప్పుడే ఆ కొండ మీద నుంచి ప్రభు దిగుతున్నప్పుడు తనకు దూరంగా ఆ కొండ మీద ప్రసంగాలు దూరంగా ఉండి విన్నాడు వాడు. బియాటిట్యూడ్స్ విన్న తర్వాత అవి అయిపోతే దిగిపోతుంటే ఆ ప్రజలకు ఎదురు పడకూడదు, అలాగే యేసుకి ఎదురు పడకూడదు, ఎవరికి ఎదురు పడకూడదు అని ఆయన దూరంగానే ఉన్నాడు. తను ఆ రోజుల్లో లెపర్సీ వాళ్ళ ఊరికి దూరంగా ఉండాలి. దిగుతుంటే యేసుకు దూరంగా ఉండి ఎదురు పడిపోయాడు, దండం పెట్టాడు, ప్రభువా నా పరిస్థితి బాగులేదయ్యా, దయతో నన్ను కరుణించు. ఏమన్నాడు? దయతో నన్ను కరుణించి నన్ను ముట్టుకొని నన్ను స్వస్థపరచు, శుద్ధీకరించు. ఎంత గొప్ప మాట అన్నాడు. వాడు వేడుకున్నాడు. అప్పుడు వాడు వేడుకుంటే నాకు ఇష్టమే రా, నాకు ఇష్టమే. చేత్తో ముట్టాడు, స్వస్థపరిచాడు, శుద్ధీకరించాడు. వాడు చక్కగా తన జ్ఞానాన్ని ఉపయోగించుకున్నాడు, తన సమయాన్ని ఉపయోగించుకున్నాడు. యేసయ్య బోధ వినడానికి తన చెవులోకి దూరం నుంచి విన్నాడు. హల్లెలూయా. వీడికి ఇంత డబ్బు ఉంది కానీ యేసయ్య బోధ వినలేదు, యేసయ్య వాక్యం ఏమీ వినలేదు, యేసయ్య సన్నిధికే రాలేదు. అప్పుడు ఇంకా మనము మన పాపములో ఉండగానే క్రీస్తు మన యందు కనికరపడి తన మనం ప్రేమించి ఆయన కనికరము చేత మనల్ని రక్షించాడు. చనిపోయిన మనల్ని తిరిగి లేపాడు. పాపముతో చనిపోయిన మనల్ని తిరిగి జీవింపచేశాడు. ఎఫ్ఎస్సీ 2:4 ఉంటుంది. ఆయన కనికరపడినట్టుగా ఉంటారు. ఆయన కనికరము మనకి పరిశుద్ధతనిస్తుంది. హల్లెలూయా. ఆయన గొర్రెలు లేని కాపరులు చూసి కనికరపడ్డాడు. ఆయన జనసమూహాలను చూసి కనికరపడ్డాడు. ఆయన బీదవారిని చూసి కనికరపడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫ్ఎస్సీ 2:4 చూద్దాం ఒకసారి. అయినను దేవుడు కరుణా సంపన్నుడయ్యుండి, చూసారా, గాడ్ ఈస్ రిచ్ ఇన్ మెర్సీ. గాడ్ ఈస్ రిచ్ ఇన్ మెర్సీ. కరుణా సంపన్నుడు, కరుణా సంపన్నుడు. దేవుడు కరుణా సంపన్నుడు. మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తు కూడా బ్రతికించెను. ఎఫెసీ 2:4. మనం పాపం చేసి అపరాధాలతో చచ్చిపోయాం, కానీ దేవుడు కరుణ మన పట్ల ఉండబట్టి, దేవుడు ప్రేమ మన పట్ల ఉండబట్టి క్రీస్తు మనల్ని బ్రతికించాడు. హల్లెలూయా. ఇది దేవుని ప్రేమ, ఇది దేవుని కనికరం. పాతాళములో, నరకములో దేవా కరుణించుని అడుగుతున్నాడు. సమయం అంతా వేస్ట్ చేసుకున్నాడు భూమి మీద. చూద్దాం, ఈ సమయం గురించి కొన్ని విలువైన మాటలు నేను మీకు తెలియచేసి ముగించాలని ఆశపడుతున్నాను. త్వరగా చదువుతాను, గుర్తుపెట్టుకోండి. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందాం. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 29వ మాట. పడియా
My wife is from Bihar, so she speaks Hindi. मैं भी बात कर सकता हूँ, लेकिन थोड़ा थोड़ा कर सकता, पूरा नहीं. 1 Corinthians 7:29. ए भाइयों मैं ये कहता हूँ ए भाइयों मैं ये कहता हूँ कि समय कम किया गया है, कि समय कम किया गया है. హల్లెలూయా, హల్లెలూయా. సహోదరులారా, నేను చెప్పున్నదేమనగా కాలము సంకుచితమై ఉన్నది. చాలా మంది ఇళ్లల్లో ఉండి టైం వేస్ట్ చేసుకుంటారు. యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటన. టైం లేదు. ఓ ఆ రహా హై, హీ ఈస్ కమింగ్ వెరీ సూన్, జల్దీ ఆ రహా హై. అంతేనా? జల్దీ ఆ రహా హై, జరూర్, డెఫినెట్లీ హీ ఈస్ కమింగ్ సూన్. త్వరగా వస్తున్నాడు. ఇంకా నువ్వేమో భార్య, బిడ్డలు, కుటుంబము, సంపాదన అనుకొని ఇంట్లో కూర్చుంటున్నావు. చూడండి, పంట కోతకు వచ్చింది. కోత విస్తారంగా ఉంది. పనివారు కొద్దిమంది ఉన్నారు. పనివారిని పంపించమని వేడుకోండి. హల్లెలూయా. దీన్ని వచ్చే వారం నేను చెప్తాను ఆట కాంటెక్స్ట్. కానీ ఇక్కడ ఏం చేయాలి తెలుసా? నువ్వు పని చేయాలి. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ఇంట్లో కూర్చుంటే ఎప్పుడు వెళ్తావు బయటికి? వాక్యం చెబుతున్నావా, బోధిస్తున్నావా? పక్కింటోళ్ళకి కానీ, ప్రక్క వీధోళ్ళకి కానీ, ఇంట్లో ఉన్నోళ్ళకి కానీ కనీసం వాళ్ళైనా ప్రిపేర్ చేస్తున్నావా? నిన్ను దేవుడు పిలుచుకున్నాడే, నిన్ను దేవుడు రక్షించాడే, నీ పాపాలను క్షమించాడే, నీకు రక్షణ ఇచ్చాడే, నీకు పరలోకంలో ఇల్లు కడుతున్నాడే. నువ్వు ఏమాత్రమైన ఆయన గురించి, ఆయన రాజ్యాన్ని గురించి ఈ భూలోకంలో ఉన్న ప్రజలకు చెప్తున్నావా? నీ సమయాన్ని ఎలాగ నువ్వు ఉపయోగించుకుంటున్నావు? సంకుచితముగా ఉంది, కొద్దిగా ఉంది కాలం. ఐ మీన్ టైమ్ ఈజ్ వెరీ షార్ట్. There shall be no longer time to live on this earth. ఇంకా కుటుంబం అని, ఇంకా నావాలని, ఇంకా మనవాళ్ళని, ఇంకా ఆలని, ఈలని, అందరి కోసం నువ్వు డబ్బు సంపాదించి కష్టపడటం కాదయ్యా. ఆత్మల కొరకు నువ్వు, ఆత్మల సంపాదన కొరకు నువ్వు కష్టపడాల్సిన తరుణం ఇదే, సమయం ఇదే అని దేవుడు చెప్తున్నాడు. నాకు 54 సంవత్సరాలు ఇప్పుడు. 54 years. ఐఎమ్ 54 years. 54th year is running. నేను మినిస్టర్, ఐ హ్యావ్ బీన్ టు మినిస్ట్రీ at my youth. Over 25 plus 13, 38 years in the ministry. Full-time ministry for 24 years. Part-time ministry for 14 years. కాబట్టి ప్రియులారా, mostly all my time is in the ministry. That's why I feel very happy. I am thanking God. నేను ఈ రోజున చెప్తున్నాను ఒక మాట. సమయము తక్కువగా ఉంది కాబట్టి నీ జీవితపు కాలాన్ని నువ్వు సేవ కోసం, సువార్త కోసం, వాక్యం బోధించడం కోసం వెచ్చించు. మీలో కొంతమంది ఉద్యోగస్తులు, కొంతమంది వ్యాపారస్తులు, కొంత బిజీ స్కెడ్యూల్స్తో ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ కనీసం మంచి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇచ్చాడు దేవుడు. వాళ్ళు దాన్ని ఉపయోగించుకోండి. ఒక అరగంట, నాకు ఒక 7 సంవత్సరాల క్రితం ఒకరు మంచి సలహా ఇచ్చారు.
నాకు అప్పుడు కొద్ది రోజుల్లో సపోర్ట్ ఉండేది. అది ఒక్కసారిగా 14 సంవత్సరాలు ఒకరు సపోర్ట్ చేశారు ఇండియాలో పరిచర్యకి. వాళ్ళు ఒక్కసారిగా ఆగిపోయారు. ఆగిపోయిన తర్వాత వాళ్ళు బాధపడకు కుమార్ డోంట్ వరీ, నువ్వు ఒక పని చేయి, మాకు పరిస్థితులు అనుకూలించి మేము సపోర్ట్ చేయట్లేదు, నువ్వు మంచివాడివి, మీకు సపోర్ట్ చేయడం చాలా దీవించబడ్డాం మేము అని వాళ్ళని లాస్ట్లో ఏమన్నారంటే, మీరు బయట సేవ చేయడానికి మీ దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు, బయటికి వెళ్ళడానికి డబ్బులు లేవు, కానీ దేవుడు మీకు ఇచ్చిన గొప్ప అవకాశం ఏంటంటే మీ దగ్గర ఉన్న ఈ సెల్ ఫోన్తో కనీసం ఒక్క అరగంట అయినా సరే ఆన్లైన్లో యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ మీ మీద ఉంచిన కృపావరాన్ని మీరు చక్కగా బోధించగలరు, వాక్యం చెప్పగలరు. కాబట్టి ఎక్కడికి వెళ్ళకున్నా ఆ రోజుకు ఒక 10 నిమిషాలైనా, పావు గంట అయినా వాక్యాన్ని చెప్పండి. అట్లీస్ట్ రోజు తప్పి రోజుకి అయినా చెప్పండి అని అంటే అదే సూత్రాన్ని నేను పాటించుకుంటూ వచ్చాను. దేవుడు అలాగలా నిల్చోబెడుతున్నాడు. ఇంకా స్థిరపరచాలి. కానీ ఇండియాలోను అలాగే ప్రపంచ దేశాల్లోనూ దేవుడు వాడుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా అనేక అవసరాలు సేవలో ఉన్నాయి, కుటుంబాల్లో ఉన్నాయి. బట్ దేవుడు కరుణా సంపన్నుడు. మనకున్న సమయం ఎంత అండి? చాలా తక్కువ సమయం. ఇంకా ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతానో నాకు తెలియదు. లేకపోతే ఈలోపు యేసు ప్రభు రావడానికి ఒక అవకాశం ఉంది, వచ్చేస్తాడు ఆయన. ఆయన వచ్చేలోపు మనం ఏం చేసాం ఆయన కొరకు? ఆయన రాజ్యం కొరకు ఏం చేసాం? పరలోక రాజ్యంలో ఆత్మల సంపాదన మనకి ఎలాగ సాధ్యమవుతుంది? వాక్యం చెప్పకపోతే, సువార్త ప్రకటించకపోతే, మనం వీధుల్లోకి, వాడల్లోకి, ఊళ్ళల్లోకి వెళ్ళకపోతే వాళ్ళు ఎలా వింటారు? ప్రజలకు ఎలాగ రక్షణ వస్తుంది అని మీరు నేను భావించాలి. సమయాన్ని మరి కుటుంబం కోసం ఎంతగా వాడుకుంటున్నామో దేవుని కుటుంబం కొరకు, దేవుని రాజ్యం కొరకు కూడా అలాగే సమయాన్ని వాడుకోవాలి. హల్లెలూయా. రెండవదిగా 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 7వ మాటను చదువుకుందాం. చూద్దాం అక్కడ. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది, కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ఏమన్నాడు? స్వస్థ బుద్ధి గలవారై ఉండండి. స్వస్థ బుద్ధి గలవారై ఉండండి. అన్నిటికీ అంతం వచ్చేసింది. ఇప్పుడు ప్రార్థనలు చేయండి. మీ సమయాన్ని ప్రార్థనా సమయముగా, మీ జీవిత కాలాన్ని ప్రార్థనా కాలపు జీవితంగా ఎంచుకోండి. మీరు మీ కుటుంబం కోసం, మీ పరిచర్య కోసం ఎలా ప్రార్థన చేస్తారో ఇతరుల కోసం అలాగే ప్రార్థన చేయండి. పేదవారి కోసం చేయండి, రాజుల కోసం చేయండి, ప్రభుత్వాల కోసం చేయండి. ఎవరైనా పాలించనివ్వండి, అది దేవుడి సమయం. వాళ్ళకి సహాయం చేస్తేనే వాళ్ళు పాలిస్తారు. కానీ వాళ్ళ కోసం ప్రార్థించాల్సిన తరుణం అనేది మనకుంది, బాధ్యత మనకుంది. ప్రయాణికుల కోసం ప్రార్థన చేయండి. నిన్న ఏమైంది? అహ్మదాబాద్లో ఆ విమానం కూలిపోయింది. అదే మనం ప్రార్థన చేస్తుంటే కనుక వాళ్ళు బ్రతుకుండేవారేమో. మనం ప్రార్థన చేస్తుంటే అక్కడ ఇటువంటి ఆటంకం కలిగి ఉండేది కాదేమో. ప్రజల రక్షణ కొరకు ప్రార్థన చేయండి. ప్రజల యోగక్షేమాల కోసం ప్రార్థన చేయండి. దేశాల కోసం ప్రార్థన చేయండి. ప్రభుత్వాల కోసం ప్రార్థన చేయండి. రాజుల కోసం ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. అలాగే 17వ వచనం అంటారు కదా, తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. కాలము వచ్చేసింది. తీర్పు కాలం వచ్చేస్తుంది. ఆయన మొట్టమొదటిగా తీర్పు తీర్చడం అనేది దేవుని ఇంటి నుండే. దేవుని ఇల్లు అనగా నువ్వే.
మనము ఆత్మ సంబంధమైన దేవుని మందిరముగా మనము కట్టబడుచున్నాము. దేవుడు కట్టాడు. మీ దేహము మీలోనున్న దేవునికి ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీ దేహము మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? దేవుని తీర్పు మొదటగా నీ దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది, సంఘము దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. తరువాత అందరికీ తీర్పు తీరుస్తాడు ఆయన. ఒకవేళ ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? నీ మీద బాధ్యత పెట్టాడు దేవుడు, నిన్ను పిలుచుకున్నాడు దేవుడు, నిన్ను ఏర్పరచుకున్నాడు దేవుడు, నీకు కృపా వరాలు ఇచ్చాడు దేవుడు, ఆత్మ వరాలు ఇచ్చాడు దేవుడు, ఆత్మ ఫలాన్ని ఇచ్చిన దేవుడు. వాటన్నిటిని నువ్వేం చేశావు? సువార్తకు వాడావా? సర్వలోకాలకు వెళ్ళావా? అన్యులకు సువార్త ప్రకటించావా? రోగుల్ని స్వస్థపరిచావా? ప్రపంచ దేశాలకు ప్రార్థన చేశావా? దయ్యాలు వెళ్ళగొట్టావా? ఏం చేసాం ఈరోజు? సువార్తకు అవిధేయులమవుతున్నా మనము ఏమైపోతామో తెలుసా? అదిగో చూసారా, ఆ ధనవంతుడు ఎలాగైతే యాతన పడుచున్నాడో అలాగ ఒకవేళ యాతన పడాల్సిన ప్రమాదం ఉంటాదేమో గ్రహించాలి. దట్ ఈస్ వై యూజ్ అవర్ టైం వైజ్లీ. కొంతమంది సెల్ ఫోన్లకి, వాట్సాప్లకి, వీటికి ఆటలకి, టిక్ టాక్లకి, షార్ట్లకి, రీల్స్కే పరిమితం అయిపోతారు తప్ప వాక్యము సువార్త అన్నది మనము గుర్తు. ఒకవేళ మనం రీల్స్ చేసినా, మనము షార్ట్స్ చేసినా, మనము వీడియో రికార్డింగ్ చేసినా, మనము అది దేవునికి సంబంధించినదైతే ఆ సమయం అనేది దేవుని సువార్తకు వెచ్చించిన వారము అవుతాము. మోస్ట్లీ నేను ఎక్కువగా రీల్స్ చూస్తాను, వాట్సాప్ చూస్తాను, కానీ దేవుని వాక్యానికి సంబంధించినదైతే వింటాను ఎక్కువగా. మిగతాది న్యూస్ కస్ కానీ లేకపోతే ఇంకో దానికి కానీ మనం వాడుకుంటాం. హల్లెలూయా. ఒకవేళ నీవు నేను సువార్త విషయంలో తప్పిపోతున్నామేమో గ్రహించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాలు చదువుకుంటే, దినములు చెడ్డవే గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా నడుచుకొనుడి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎఫెసియన్స్ 5:16-17 సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్ విజయ్ గారు, ప్రైజ్ ది లార్డ్ శేషం గారు, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ us ఇన్ ద లైవ్. సమయాన్ని సద్వినియోగం. ప్రకటన గ్రంథంలో రెవల్యూషన్ 1 chapter 1 verse 3. Of course we have to read from 1 to 3. అక్కడ ఏమవుతుందంటే 2 to 3 అతడు దేవుని వాక్యమును గూర్చి యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చాను. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువారును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొని వారును ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే అక్కడ చూస్తున్నాడు, ఎవరు? యోహాను భక్తుడు చూస్తున్నాడు. పరలోకంలో సాక్ష్యాన్ని చూస్తున్నాడు, సాక్ష్యం ఇస్తున్నాడు, చూచిన దాని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు కోసం సాక్ష్యం ఇస్తున్నాడు. చెప్తున్నాడు, ప్రభు ఇదిగో ఈ ప్రవచన వాక్యాలు ఎవడైతే చదువుతాడో, ఎవడైతే వింటాడో, ఎవడైతే గ్రహిస్తాడో, అనగా వాటి ప్రకారం ఈ లేఖన భాగం, I love this word of God and I kiss because this is beautiful. The word of God is our life. ఈ వాక్యము నా
మన ప్రాణము. చాలా మంది సమయాన్ని వేస్ట్ చేస్తున్నారు ప్రియులారా. సో మెనీ people are wasting their time. They are not reading the word of God. They are not studying the Bible. Read your Bible and pray every day if you want to grow, if you want to be blessed. కాబట్టి ప్రియులారా, మనం గమనించాల్సిన విషయం ఏంటంటే చదవాలి, వాక్యాన్ని చదవాలి. వాక్యాన్ని ప్రకటించాలి అంటే వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని గైకోవాలి. రిసీవ్ ద వర్డ్, రీడ్ ద వర్డ్, లిసన్ ద వర్డ్ అండ్ రిసీవ్ ద వర్డ్. హల్లెలూయా. అప్పుడు నువ్వు ధన్యుడు అవుతావు. హల్లెలూయా. ఒకవేళ అలాగ నీ సమయాన్ని గనుక నీవు వెచ్చించకపోతే నువ్వు సిద్ధపడలేనట్టే, నువ్వు దేవుని రాజ్యానికి సిద్ధపడనట్టే. మత్తయి సువార్త 25వ అధ్యాయము 13వ వచనంలో ఏముంటుందంటే, ఆ దినమైనను ఆ గడియ అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. అంటే చాలా జాగ్రత్తగా మీ సమయాన్ని వెచ్చించండి, ఉపయోగించుకోండి, ప్రార్థనాపూర్వకంగా ఉండండి, కనిపెట్టండి, తెలివి కలిగి ఉండండి. హల్లెలూయా. ప్రియులారా, మొదటి తెస్సలు 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకో. సహోదరులారా, ఆ కాలములను గూర్చి ఆ సమయములను గూర్చి మీకు రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బహుగా తెలియను. తర్వాత 5-7 వచనం, మీరందరూ వెలుగు సంబంధులు కాబట్టి పగటి సంబంధులు అయి ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాకయుందుము. హల్లెలూయా. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండేవారు రాత్రి వేళ మత్తుగా ఉందురు. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణ శిరస్త్రాణమును ధరించుకుందుము. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను గాని ఉగ్రత పాల్గొటకు నియమింపలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వండర్ఫుల్ వర్డ్, ది లాస్ట్ వర్డ్ ఆఫ్ దిస్ మెసేజ్. మనము నరకానికి వెళ్ళడానికి దేవుడు మనల్ని నియమించలేదు. భక్తులుగా ఉండడానికి, నిద్రమత్తుతో ఉండడానికి మనము నియమింపబడలేదు. మనము పగలు సంబంధులము, మనము రాత్రి సంబంధులము కాము. కాలాల గురించి మీకు చెప్పక్కర్లే. మెలకువగా ఉండండి. మెలకువగా ఉంటే మీకు కాలం గురించి పర్వాలేదు. ఏ గడియ అయినా ఆయన వస్తే గనుక ఆ గడియలో మనం ఆయనతో వెళ్ళిపోతాం, ఎత్తబడతాం. కాబట్టి ప్రియులారా, ఆ వేదన చెందుతున్న ఆ ధనవంతుడు దేవుడి కనికరాన్ని, ఆ వేదనకరమైన స్థలములో వేడుకుంటుంటే దేవుడు దానిని అంగీకరించలేదు. కానీ నీవు నేను ఆయనలాగా వేదనకరమైన స్థలానికి వెళ్ళడానికి దేవుడు మనల్ని నియమింపలేదు. మనము పగటి సంబంధం, వెలుగు సంబంధం, క్రీస్తు సంబంధం. కాబట్టి మనం మెలకువగా ఉండి, ప్రార్థనతో మెలకువగా ఉండి, వాక్యాన్ని ప్రకటిస్తూ, వాక్యాన్ని బోధిస్తూ, ప్రజల కొరకు ప్రార్థన చేస్తూ, పరిచర్య చేస్తూ ప్రభు కొరకు కనిపెడదాం. అట్టి కృపతో దేవుడు మనల్ని నింపునుగాక.
ఒకవేళ ఆయన ముందుగా వస్తే మనం ఆయనతో లేపబడతాం, లేక ఆయన రాకడకు ముందే ఒకవేళ మరణిస్తే కనుక నెమ్మది గల దేశానికి దేవుడు మనల్ని తీసుకుని వెళ్తాడు. మన సమయాన్ని మాత్రం సువార్త పరిచర్య కొరకు, పరలోక రాజ్యములో ఆత్మలను చేర్చడం కొరకు, ఆత్మల సంపాదన కొరకు మన కాలాన్ని మనం వెచ్చిద్దాం. మన కుటుంబాన్ని రక్షించుకుందాం, మన వీధి వారిని రక్షించుకుందాం, మన ఊరు వారిని రక్షించుకుందాం, మన దేశస్తులను రక్షించుకుందాం, ప్రపంచ దేశాలను రక్షిద్దాం. ప్రభు అట్టి కృపతో మనల్ని నింపునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. లైవ్లో వచ్చినందుకు మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు. నాన్న జాన్, థ్యాంక్ యూ. అలాగే ఈ వాక్య పరిచర్య మన జీవితంలో ఫలించడం కొరకు నా భార్య మీను వచ్చి ప్రార్థన చేస్తుంది. పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. కళ్ళు మూసుకుందాం. చివరి ఆశీర్వాదాలతో మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. దిస్ ఈస్ మై వైఫ్ మీను. షీ ఈస్ ఫ్రమ్ బీహార్, సంతాల్ ట్రైబల్ ఉమెన్. God gave me as my life partner on this earth. So we have blessed sons, 2 sons. Please pray for our family and ministries. We have called Jesus for All Generations Ministries and Gospel for India. These 2 ministries are for preaching the gospel, for teaching the word, for healing the sick people, for praying, to pray for all the nations. So we want to move and we want to go, preach, teach, heal, which is the expansion of the kingdom of God. Please pray for us and consider partnering with us so that we all can go together in oneness, under partnership and the leading of the Holy Spirit. Thank you so very much. God bless you. Yes, please. సకల ఆశీర్వాదం నూతనాన్ని ఘనమైన నామములో స్తుతి స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి. ప్రభా, గడిచిన దినం నుంచి ఈ దినం వరకు ప్రభా నీ సజీవుల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచే తండ్రి నీకు స్తోత్రం. ఈ దినం ప్రభా ఈ మధ్యాహ్నం కాల సమయంలో తండ్రి నీ దాస్ ద్వారా తండ్రి నీ బలమైన స్వరాన్ని మాకు వినిపించే తండ్రికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి. అవునా ప్రభా, ఈ సమయం చాలా విలువైనది ప్రభా. అయా తండ్రి ఈ సమయంలో ప్రభా, అయా తండ్రి నీ కొరకు జీవించడానికి ప్రభా అట్టి కృప మా అందరికీ దయచేయండి. అలాగే ప్రభా నీ వాక్యం ప్రకారం ప్రభా సర్వసృష్టికి వెళ్ళి అయా తండ్రి ప్రభా సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి స్వార్థ ప్రకటించమన్నావు తండ్రి ప్రభా. అయా తండ్రి అట్టి దీవెనతో మమ్మల్ని ప్రభా నింపమనే ప్రార్థిస్తుంది తండ్రి. యేసు నీ పరిశుద్ధ ఆత్మ శక్తితో నీ ఆత్మాభిషేకంతో ప్రభా స్వార్థ ప్రకటించలో, వాక్యం బోధించట్లో, స్వస్థ కార్యం జరిగించడంలో ప్రభా నీ పరిశుద్ధ ఆత్మ అభిషేకం, నీ పరిశుద్ధ ఆత్మ నడిపింపుతంతో మాతో ఉంచమని ప్రార్థిస్తుంది తండ్రి. అలాగే ప్రభా యేసయ్యా ప్రతి ప్రజల కొరకు అయా తండ్రి దేశం రాష్ట్రం కొరకు అయా ప్రతి దేశం కొరకు ప్రార్థన చేయమన్నావు కాబట్టి ప్రతి ప్రజల్ని దీవించని ఆశీర్వాదించి అయా ప్రభా మీ రచనా మార్గంలోకి నడిపించమని ప్రార్థిస్తుంది తండ్రి. అలాగే తండ్రి ప్రభా ఆన్లైన్ ద్వారా ఎంతో మంది నీ వాక్యం ప్రభా ఎంతో ఆశ కలిగి వింటున్నారు తండ్రి ప్రభా. ప్రతి బిడ్డని ప్రతి కుటుంబకుని ప్రభా పేరు పేరున దీవించని వాళ్ళ హృదయంలో తండ్రి ఈ వాక్యం ఫలించేటట్టుగా ప్రభా దీవించని ఆశీర్వాదించని మీ ప్రార్థన ఆత్మతో ప్రభా ప్రతి ఒక్క బిడ్డని నింపమని ప్రార్థిస్తుంది తండ్రి యేసయ్య. అలాగే సంఘంలో జతపరచండి ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబీకుని పేరు పేరు దీవించండి. వాక్యం నోషన్ జీవితం మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తుంది తండ్రి. అలాగే సంఘం దీవించండి, ఈ పరిచయం దీవించండి. పరిచయం ద్వారా ప్రభా అనేక మంది దీవించబడాల తండ్రి. అయా ప్రభా అలాగే తండ్రి మా పరిచయం కొరకు ప్రార్థిస్తాం, సహాయం పంపిస్తున్న ప్రభా ప్రతి బిడ్డని ప్రతి కుటుంబీకుని పేరు పేరు దీవించండి. అలాగే ప్రభా మా బిడ్డలను దీవించండి, వాళ్ళ చదువుల మీద తోడుగా ఉండండి ప్రభా. ప్రతి విషయంలో నా ప్రభాని కృప అనుగ్రహించమని ప్రార్థిస్తుంటండి. జాషను సహాయించండి, మంచి కాలేజీని ప్రభా అయ్యా మంచి బ్రాంచ్ రావడానికి కృప దయచేస్తున్నాను. నమ్మొచ్చిన స్వస్థన విధానికి స్తోత్రాలు తండ్రి. అలాగే ప్రభా మా కుటుంబానికి దీవించండి. అలాగే తండ్రి ప్రభా ఈ దినం ఫాదర్స్ డే తండ్రి. ఈ ప్రపంచంలో భూలోకంలో జీవిస్తున్న ప్రతి ఫాదర్స్ ప్రభా దీవించను ఆశీర్వదించను ప్రార్థిస్తుంది. అయా ప్రభా నీలో భక్తి భయం కలిగి అయా ప్రభా నీ యందు అయా ప్రభా జీవించండి, నీలో జీవించడానికి ప్రతి ఫాదర్స్ ప్రభా దీవించను ఆశీర్వదించని. అలాగే ప్రభా మా ఆత్మీయ తండ్రివు కాబట్టి ప్రభా
మీ నుంచి మన దీవెన అడుగుతున్నాం తండ్రి. మీ దీవెన ప్రభా ఈ భూలోకం నుండి ప్రతి ఆశీర్వాదం, ఆయా పరలోకం నుండి ప్రతి ఆశీర్వాదం ప్రభా మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తుంది తండ్రి. అలాగే వాటిని స్వాధీనించడానికి, వాటిని అనుభవించడానికి ప్రభా నీ కృప అందరికీ దయచేయమని ప్రార్థిస్తుంది తండ్రి. సమస్త మహిమగంత ప్రభా మీద Friends, online friends, and friends in Jesus. Be blessed, every father, be blessed, every mother, be blessed, every family, be blessed. We wish you all a happy Father's Day. May the Lord bless your family abundantly and supernaturally with all the blessings of the heaven and of this earth. In Jesus' mighty name. Amen. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క మహాకృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం కూడి ఉన్న మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. యేసు రక్తమే జయము, శిలువ రక్తమే జయము. ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయము కలుగును గాక.